సో ఇప్పుడు మీరు చెప్పినట్టు సార్ ఓఆర్ఆర్ లోపల గానీ ప్రైజెస్ హై అయినాయి అండ్ ట్రిపుల్ ఆర్ లోపల ఇట్ విల్ బీ దట్ మచ్ హై ప్రైజెస్ అండి. సో ఇప్పుడు ఇన్వెస్టర్ విషయానికొస్తే సార్ ఏ ప్లేస్‌లో కొంటే బెస్ట్? అండ్ హిడెన్ జెమ్స్ ఏంటి సార్? అంటే హాట్ స్పాట్స్ ఆఫ్ హైదరాబాద్. చాలామంది మనం చేసే మిస్టేక్ ఏంటంటే మా ఇంటి దగ్గర, మా ఆఫీస్ దగ్గర పక్కన కొనుక్కోవాలనుకుంటాం. అక్కడ ఆల్రెడీ హై ప్రైస్లు ఉంటాయి. ఇంటి దగ్గర కానీ మనం ఇప్పుడు సపోజ్ కూకట్పల్లి ఉంటున్నాం. కూకట్పల్లి కొనుక్కోవాలంటే ఈరోజు కూకట్పల్లి 3.5 లక్షల గజం ఉంది. సో ఇక్కడ దగ్గర ఉంది అనుకుంటాం మనం. అలా కాకుండా చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే పీక్ అయిపోయినప్పుడు మిడిల్ క్లాస్ అందరూ బాగా పీక్ అయిపోయిన చోట వెళ్ళి కొనుక్కుంటారు. కానీ నిజంగా ఎవరైనా చూడండి, రిచ్ క్లాస్ అందరూ కూడా రేపు ఫ్యూచర్ ఎక్కడ కాబోతుందో అక్కడ కొంటారు. నేను బాగా అందరికీ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారు చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చారు. చెన్నై నుంచి వచ్చినప్పుడు ఎన్టీ రామారావు గారు హైదరాబాద్ అప్పుడు సిటీ సెంటర్ ఏంటి? అబిడ్స్ కోటి, కరెక్ట్ కదా? అప్పుడు అబిడ్స్ కోటిలో రామారావు గారు ఒక ఎకరం పైన స్థలం కొని ఎన్టీఆర్ ఎస్టేట్ అని చెప్పి రామకృష్ణ థియేటర్, ఆహ్వానం హోటల్ ఇవన్నీ కట్టారు. సేమ్ టైము నాగేశ్వరరావు గారు రామారావు గారు పెట్టిన దాంట్లో 10వ వంతు ప్రైస్ పెట్టి జూబ్లీహిల్స్లో కొండల్లో కొన్నారు. రైట్? అప్పుడు జూబ్లీహిల్స్ ఏమీ లేదు అసలు. జూబ్లీహిల్స్ అన్నపూర్ణ స్టూడియోస్ అంటే కొండలు, గుట్టలు. నాగేశ్వరరావు ఎందుకు కొన్నారనుకున్నారు? కానీ ఈరోజు అది హాట్ స్పాట్. రైట్? అబిడ్స్ కంటే ఎక్కువ జూబ్లీహిల్స్లో పెరిగింది. ఈయన పెట్టిన డబ్బులకి చాలా వాల్యూ వచ్చింది. సేమ్ టైం మళ్ళీ జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ పెరిగిన తర్వాత కోకాపేటలో జూబ్లీహిల్స్ గజం ₹1,00,000 ఉన్నప్పుడు కోకాపేటలో 5,000 ఉండేది. జూబ్లీహిల్స్ 3 లక్షల గజం అయినప్పుడు కోకాపేటలో 1,00,000 అయింది గజం. ఏది పెరిగింది? కోకాపేటలో పెరిగింది. సో మనం ఎప్పుడైనా సరే మిడిల్ క్లాస్ ఏం చేస్తారంటే ఏరియా డెవలప్ అయిన తర్వాత వస్తారు, ఆ ఏరియాకి వచ్చి కొంటారు. కానీ ఫ్యూచర్ క్లాస్ అంటే దాన్ని రిచ్ క్లాస్ అయినా సరే, మంచి ఇన్వెస్టర్స్ అయినా ఏదైనా సరే, వాళ్ళు ఎక్కడ డెవలప్ అవుతుందో ముందర వీళ్ళు అక్కడ కొంటారు. మనం ఆ హ్యాబిట్ మార్చుకోగలిగితే మనందరూ కూడా రిచ్ అవుతాం. సో ఎక్కడ డెవలప్ కాబోతుంది, ఓపిక ఉండాలి. ఈరోజు రాత్రికి రాత్రి మిరాకిల్స్ అయిపోవు. రియల్ ఎస్టేట్లో మీరు కొన్న ప్లేస్ రేపటికి డబుల్ అయిపోదు. చాలామంది రేపు డబుల్ అయిపోరు, ఎల్లుండి డబుల్ అయిపోరు అవ్వదు. 1 ఇయర్లో 2 ఇయర్స్లో కూడా అవ్వదు, 3 ఇయర్స్లో కూడా అవ్వదు. కనీసం ఒక 5 ఇయర్స్ ఓపిక ఉండాలి. ఒక స్థలం కొంటే మీరు కనీసం 5 ఏళ్ళు ఆగేలా ఉండాలి. డెఫినెట్గా పెరుగుతుంది. ఎందుకంటే నేను ఒక ప్రపంచ బ్యాంక్ సర్వే చదివాను. 2040కి ప్రపంచ జనాభాలో ఏ ఊరైనా సరే, నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, ఎనీ కంట్రీ, 70% పీపుల్ విల్ మైగ్రేట్ టు సిటీస్. ఈ స్టేట్మెంట్ కరెక్టే కదా? ఇప్పుడే మనం పల్లెటూరు లేవు, మనందరూ పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళం, ఇప్పుడు సిటీ వచ్చేసాం. ఇంకా మన ఫ్యూచర్ జనరేషన్లో పల్లెటూరులో ఉండేవాళ్ళు ఎవరు ఉండరు. ఉన్నా కూడా చిన్న చిన్న బిజినెస్ అంటే 70% ఇప్పుడు చదువుకున్న పిల్లలందరూ కూడా హైదరాబాద్ వస్తున్నారు, బెంగళూరు వెళ్తున్నారు, చెన్నై వెళ్తున్నారు. సో మీరు ఆంధ్ర, తెలంగాణలో జనాభా 8 కోట్లు ఉన్నారు. జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నారు. 8 కోట్ల జనాభా ఉన్నారు. 8 కోట్ల జనాభాలో చదువుకున్న వాళ్ళు 70% మైగ్రేట్ అయిపోతున్నారు కదా. ఊళ్ళో ఎవరు ఉంటున్నారు? చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు, గవర్నమెంట్ ఉద్యోగులు తప్ప మిగతా అందరూ మైగ్రేట్ అయిపోతున్నారు. చదువుకున్న వాళ్ళు ఎవరు ఊళ్ళోకి ఉండి అక్కడ ఆపర్చునిటీస్ లేవు. వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా ఇప్పుడు తీసేశారు, వర్క్ కొన్నాళ్ళు ఉండేది. సో 70% పీపుల్ అంటే 8 కోట్ల మందిలో కనీసం 70% పీపుల్ చదువుకున్న వాళ్ళు ఉన్నారు. రేపు ఫ్యూచర్ జనరేషన్ ఏదైనా అయినా కూడా కనీసం 3-4 కోట్లు, అంటే అంతమంది అలా చదువుకున్న 3-4 కోట్ల మంది సిటీస్కి మైగ్రేట్ అవుతారు. సర్వే ప్రకారం హైదరాబాద్కి, ఆంధ్ర తెలంగాణలో 70% పీపుల్ హైదరాబాద్కి వస్తారు, 20% బెంగళూరుకి వెళ్తారు, 10% చెన్నైకి వెళ్తారు. ఇంకా ఆంధ్ర రావడానికి టైం పడుతుంది. సో ఇంకొక 5-6 ఏళ్ళు హైదరాబాద్ మీదే ప్రెజర్ ఎక్కువ ఉంటుంది, హైదరాబాద్కి జనం వస్తారు. ఒక 3 కోట్ల మంది నెక్స్ట్ 10 ఏళ్ళలో హైదరాబాద్ రాబోతున్నారు. ఈరోజు హైదరాబాద్ జనాభా 1.2 CR. 2040కి హైదరాబాద్లో 3,000 కోట్లు, ఇంకొక 3 కోట్ల మంది రాబోతున్నారు. ఇంతనే హైదరాబాద్ ఎక్కడ భరిస్తుంది? హైదరాబాద్ సరిపోతుందా? సో హైదరాబాద్కి ఎక్స్పాండ్ అవ్వాలి అంటే హైదరాబాద్ లాంటివి ఇంకో 3 అవ్వాలి. సో అంత ఆపర్చునిటీ ఉంది హైదరాబాద్. సాధారణంగా మనం ఏం చేస్తాం? కూకట్పల్లిలో కొందామా, లేదంటే మియాపూర్లో కొందామా, లేదంటే జూబ్లీహిల్స్లో కొందామా, బంజారాహిల్స్లో కొందామా, మణికొండలో కొందామా అని చూస్తాం. ఇదే మన మిస్టేక్, ఇదే మన అప్రోచ్లో రాంగ్. దీనికంటే కందుకూరులో కొనండి, వికారాబాద్లో కొనండి, లేదంటే జహీరాబాద్లో కొనండి. ఇవన్నీ కూడా రేపు హైదరాబాదే. ఇప్పుడు ఆల్రెడీ హైదరాబాద్ హెచ్ఎండి పరిధి పెంచారు. రేపు ఇవన్నీ కూడా హైదరాబాద్ కాబోతున్నాయి. 10 ఏళ్ళలో హైదరాబాద్కి 3 కోట్ల మంది జనాభా హైదరాబాద్లో ఉండబోతుంటే హైదరాబాద్ జహీరాబాద్ వరకు ఉంటుంది, హైదరాబాద్ వికారాబాద్ వరకు ఉంటుంది, హైదరాబాద్ కందుకూరు వరకు ఉంటుంది, హైదరాబాద్ చౌటుప్పల్ వరకు ఉంటుంది. ఇది ఊహించగలగాలి. మంచి ప్లేస్ చూసుకోండి, మంచి కంపెనీ చూసుకోవాలి, మంచి హైవే ఫేసింగ్ చూసుకోవాలి. కొంటే ఆటోమేటిక్గా డబ్బులు వస్తాయి. మన మైండ్ సెట్ చేంజ్ చేసుకోవాలి. మిడిల్ క్లాస్ నుంచి రిచ్ క్లాస్ మైండ్ సెట్కి వెళ్ళాలంటే దూరంగా కొనాలి. ఓకే సార్, ఇప్పుడు మనం డిస్కస్ చేసినట్టు హైదరాబాద్ అనేది ఎక్స్పాండ్ అవుతుంది బాగా.
సో అందులో శ్రీశైలం హైవే మీద బాగా ఇప్పుడు చూస్తున్నాం మనం బయట. సో అండ్ ఆల్సో అటు సైడ్ వెళ్తే నార్త్ అంటే జైరాబాద్ అటు సైడ్ వెళ్తే కూడా సదాశివపేట్ ఇవి బాగా బూమింగ్లో ఉన్నాయి సార్. సో ఇప్పుడు ఈ హైదరాబాద్ సౌత్ జోన్కి వస్తే శ్రీశైలం హైవే ఎలా డెవలప్ అవుతుంది సార్? అదే ఎప్పుడే సరే గుర్తుపెట్టుకోండి, ఒక ఏరియా ఎందుకు డెవలప్ అవుతుందో కొన్ని పాస్ట్ ఎక్స్పీరియన్స్ తీసుకుని మనం ఆలోచించాలి. ఇప్పుడు మీరు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. నా చిన్నప్పటి నుంచి కూడా వనస్థలపురం హైదరాబాద్ లాస్ట్, హయత్ నగర్ వనస్థలపురం పెరగలేదు. ఎందుకు పెరగలేదు? ఆ ఏరియాలో విజయవాడ రూట్ ఎందుకు పెరగలేదు? అటు సైడ్ ఇండస్ట్రీస్ లేవు కాబట్టి. కానీ ఇటు సైడు బెంగళూరు హైవే కానీ జహీరాబాద్ హైవే కానీ అప్ టు జహీరాబాద్ వెళ్ళిపోయింది. ఈ వరకు మియాపూర్ లాస్ట్, సంగారెడ్డి, తర్వాత సదాశివపేట, ఇప్పుడు దిగ్వాలు, జహీరాబాద్. ఎందుకు వెళ్ళిపోయింది అంత దూరం? అటు సైడ్ చాలా ఇండస్ట్రీస్ వస్తున్నాయి. ఇప్పుడు కొత్తగా గవర్నమెంట్ ఈవీ పాలసీ చేసింది. ఈవీ పాలసీ చేయడం వలన నెక్స్ట్ నిమ్స్ ఒకటి అనౌన్స్ చేసింది. వీటి రెండింటిలో వలన జహీరాబాద్ సైడ్ ఇండస్ట్రీస్ ఎక్కువ వస్తున్నాయి. ఇప్పుడు ఇండస్ట్రీస్ వచ్చిన పర్పస్ ఏంటి? కంపెనీస్ వస్తే ఇల్లు కూడా దగ్గరలో ఉండాలనుకుంటాం మనం. ఒక 2-3 గంటలు ట్రావెల్ చేసి కంపెనీకి వెళ్ళాలనుకోమా. సో కంపెనీస్ రావడం వలన ఆ ఏరియా అంతా డెవలప్ అవుతుంది. సో అప్ టు జహీరాబాద్ ఇండస్ట్రియల్ కారిడార్ కాబోతుంది. సో దీని వలన జహీరాబాద్ హైవే బాగా ఉంటుంది. సేమ్ ఇటు సైడ్ శ్రీశైలం రోడ్డు చెప్పారు. శ్రీశైలం రోడ్లో ఈ వరకు తుక్కుగూడ, రైట్, మన ఎగ్జిట్ 14 తుక్కుగూడ అంటే అర్థం ఏంటి చెప్పండి? వన్స్ అపాన్ తుక్కుగూడ, అది మన స్క్రాప్ యార్డ్ అది, రైట్. ఈరోజు తుక్కుగూడలో ఒక విల్లాస్ ఎంత కాస్ట్ ఉన్నాయి? 5 కోట్ల నుంచి 22 కోట్లు ఉన్నాయి విల్లాస్. తుక్కుగూడలో 20 కోట్లు కూడా విల్లాస్ అమ్మిన రోజులు ఉన్నాయి. పెద్ద పెద్దవి వెంచర్స్, 1 acres వెంచర్స్ అట్లా 5 కోట్లు మినిమం ఉంది విల్లా. ఎందుకు అంత కాస్ట్ ఉందంటే ఫ్యాబ్ సిటీ ఉంది అక్కడ, మహేశ్వర ఇండస్ట్రియల్ జోన్ ఉంది, నెక్స్ట్ ఇప్పుడు కొత్తగా ఫ్యూచర్ సిటీ రాబోతుంది. వీటిలన్నింటి వలన ఇక్కడ చాలా బిజినెస్ ఆపర్చునిటీస్ ఏర్పడతాయి. ఒక కంపెనీ వచ్చిందంటే ఇట్ ఈస్ నాట్ జస్ట్ కంపెనీ. ఆ కంపెనీ వచ్చిన తర్వాత దానికి హౌసింగ్ వస్తుంది, దాని మీద వ్యాపారాలు చేసుకునే వాళ్ళు ఉంటారు, హోటల్స్ వస్తాయి, రైట్, చిన్న చిన్న థియేటర్స్ వస్తాయి, ఇవన్నీ బిజినెస్ పెరుగుతుంది. సో దీని వలన ఏంటంటే ఇప్పుడు నెక్స్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ ఏంటంటే ఎదురు సంగారెడ్డి నుంచి జహీరాబాద్ వరకును, ఇటు సైడ్ శ్రీశైలం రోడ్, ఈ రెండింటిలో కూడా ఇండస్ట్రీస్ రాబోతున్నాయి కాబట్టి. సో ఈ ఫోకస్ ఏరియాస్లో ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే 5 నుంచి 10 ఏళ్ళలోపు మీరు కనీసం ₹1,00,000 గజం అయినా ఆశ్చర్యం లేదు. ఈరోజు 30,000, 20,000 రూపాయల గజం ఉన్నా కూడా ₹1,00,000 గజం కాబోతుంది 5 నుంచి 10 ఏళ్ళలోపు. మనం అనుకుంటారు ఆ రోజు తక్కువలో ఉంది, 30,000 ఉంది అనుకుంటాం. కానీ ఈరోజు డెఫినెట్గా 5 నుంచి 10 ఏళ్ళలోపు, అది 5 ఏళ్ళు మినిమం, 10 ఏళ్ళు మ్యాక్సిమం ₹1,00,000 గజం చూడకపోతే అడగండి. మన అదృష్టం బాగుంటే 5 ఏళ్ళు అవుతుంది, లేదంటే 10 ఏళ్ళు అవుతుంది. ఇప్పుడు ఈ ఆడియన్స్ కూడా ఇప్పుడు మనం చూస్తున్న వీడియో కూడా ఇప్పుడు ఫ్యూచర్లో చూసుకున్నా కూడా అరే అప్పుడు కరెక్ట్ అని చెప్పి